ట్రూ ఆర్ ఫాల్స్ విత్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్. స్టమక్ అల్సర్ రావడానికి మెయిన్ రీజన్ స్పైసీ ఫుడ్స్ ఏనా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ఫాల్స్. స్పైసీ ఫుడ్స్ వల్ల ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ అల్సర్ని ఇరిటేట్ చేస్తుంది. బట్ గ్యాస్ట్రిక్ అల్సర్ రావడానికి మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్ విత్ హెడ్ ఫైలరీ బ్యాక్టీరియా, ఇంకొకటి లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఎన్ఎస్ఐడ్స్ అంటే డైక్లోఫినాక్ కానీ ఇబుప్రోఫెన్ కానీ. స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ పాడే అవకాశం ఉంటుందా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్స్ ట్రూ. స్ట్రెస్ వల్ల గట్ బ్రెయిన్ యాక్సిస్ డిస్టర్బ్ అయ్యి మనకి గట్ హెల్త్ పాడవుతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ రావడానికి మెయిన్ కారణం బ్యాడ్ డైట్ ఏనా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అండి. యాక్చువల్లీ బ్యాడ్ డైట్ మేజర్ ఫ్యాక్టర్ బ్లోటింగ్ అండ్ గ్యాస్కి. బట్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, హార్మోనల్ చేంజెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మనము ఫాస్ట్గా తినడం కానీ తాగడం వల్ల కూడా బ్యాడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఫైబర్ ఫుడ్ మన గట్ని హెల్దీగా ఉంచడానికి సహకరిస్తుందా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్స్ ట్రూ. సో ఫైబర్ వల్ల మనకి గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ఈ ఫైబర్ వల్ల డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా అవాయిడ్ చేయొచ్చు. కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే చేయాలా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అండి. రీసెంట్ క్యాన్సర్ సొసైటీ 45 ఇయర్స్ ఉన్న పేషెంట్స్, యావరేజ్ రిస్క్ పేషెంట్స్ వాళ్ళందరికీ 45 ఇయర్స్ కానీ అంతకన్నా అబవ్ ఉన్న వాళ్ళకైతే కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే చేయించాలి. అలాగే హై రిస్క్ గ్రూప్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎర్లీగా కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే డైజెషన్ బాగా అవుతుందా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్స్ ట్రూ. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ప్రాపర్గా బౌల్ మూమెంట్ అవుతుంది. అలాగే డైజెషన్కి హెల్ప్ అవుతుంది.